श्रीमदे रामानुजाय नमः। श्रीमदे निगमान्त महादेशिकाय नमः। श्रीमदादिवंशरघोपीन्द्र महादेशिकाय नमः। श्रीमदे श्री लक्ष्मीनरसिंहदेवपादकादेवक शिवंशरघोप श्री नारायण यदीन्द्र महादेशिकाय नमः। श्रीमदे शिवंशरघोप श्री रंगनाथ यदीन्द्र महादेशिकाय नमः. குலசேகர பெருமாளோட ஸ்ரீகிருஷ்ண அனுபவம். அதில் இன்னொரு பாசனம். தன்னந்தாமரை கண்ணனே கண்ணா தவழ்ந்தெழுந்து தளர்ந்ததோர் நடையாள் மண்ணில் செம்பொடியாடி வந்து எந்தன் மார்பிடில் மண்ணிடப் பெற்றிலேன் வந்தோம் வண்ண செஞ்சிறு விரல் அனைத்தும் வாரி வாய்க்கொண்ட அடிசலின் மிச்சல் உண்ண பெற்றிலேன் ஓ கொடுவினையேன் என்னையேன் செய்ய பெற்றதெம்மோயே. కులశేఖర ఆళ్వార్ దేవకియోడ పులంబలా పాసనం చదువుతున్నారు. ఇది ఇంట్లో నా తండ్రి నా అమ్మ ఎందుకు నాకు జన్మ ఇచ్చారు, ఈ పాపమాన జన్మము నా తల్లి నాకు ఎందుకోసం ఇచ్చింది, ఎమ్మోయే అంటే నా తల్లి ఈ ఇలాంటి పాపమైన జన్మ నాకు ఎందుకు వచ్చింది అని లాస్ట్ లైన్. అంత పాపం ఏమా అంటే తన్నంతామరి కన్ననే కన్న. తన్న అంటే చల్లగా, కమలం అంటే చూస్తే చల్లగా ఉంది, టచ్ చేస్తే మృదుగా ఉంది. అది ఎంతో కూడా కమలం చూసే మనకు హృదయం మంచిగా ఉంటుంది కదా, అలాంటి కమలం పోల తిరుక్కణ్களை ఉడయవన్ కண்ணన్ నేత్రం పుండరీకాక్షని తస్య వేదంలో తస్య యదా కభ్యాసం పుండరీకమేవ మక్షిణి. ఆ పురుషోత్తముడికి రెండు కమలం పోల రెండు తిరుక్కణ్கள் ఉంది, రెండు నేత్రం ఉంది కమలం పోల అని చెప్తుంది. కన్ననే కన్నా కన్నా తవழ்ந்து எழுந்து తలర్ந்தదోర్ నడయాళ్ అంటే చిన్న పిల్లల కృష్ణన్. ఇంకొకటి కొన్ని పిల్లలు ఉన్నారు క్రాల్ చేయడానికి ముందుగా నడుస్తున్నారు. కృష్ణుడు కొంచెం వెన్న తైరు అన్నీ చేసిన మంచి భోజనం చేసిన గట్టి కృష్ణుడు స్లిమ్ అలా ఉండడు. ప్లీజ్ గర్ల్స్, స్లిమ్ అలా కృష్ణుడు ఉండడు, మంచిగా గట్టిగా ఉంటుంది కృష్ణుడు. అందుకు క్రాల్ చేయడానికి నాకు కుదరదు. ఒక కాలు పెట్టి ఇంకొక కష్టం ఏం చేస్తున్నా, మంచిగా గుండా ఉన్న వారికి క్రాల్ చేయడం కష్టం అనేది ఒక్క కాలు పెట్టి ఇంకొక కాలు రావడంకుల్లా ఆయన టైర్ అయిపోతారు. ఆయన ఏం చేశారు, నో క్రాలింగ్, నా వాకింగ్ చేస్తున్నారు, నడుతున్నారు. తలర్ந்தదో నడలో కూడా గట్టిగా నడవడానికి లేవు, అక్కడ ఇట్లా అట్లా అట్లా నడుస్తున్నారు. తలర్ந்தదో నడయాల్ నడంది ఏం చేస్తారు అంటే పాసరంలో ఉంది. కృష్ణుడు తవళుతున్నా కదా, క్రాల్ చేసిన వరకు బృందావనంలో అమ్మాయి వెన్న రెండు మంచి ఉంది. ఆయన ఎప్పుడు నడవడానికి స్టార్ట్ చేశారో రెండుకు కష్టం. ఏంటంటే తీమెగల్ సేవాయి పాసరమే ఉంది. ఎవరు రోడ్లో పోతున్నారో ఇద్దరులో పోతున్నారో అన్ని అమ్మాయిని ఈవ్ దా చేస్తున్నారు. దానిలో స్వామి నడందు వెళ్ళి మண்ணில் செம்பொடி ఆడి வந்து బృందావనం పూరా నడుస్తున్నారు. అన్ని మట్టి అన్ని ఆయన పైనే వేసుకొని వందు ఎందన్ మార్విడిల్. ఇదేమైందంటే కృష్ణుడు రోజు బృందావనానికి వెళ్తున్నారు కదా, అన్ని మట్టిలన్నీ వేసుకొని వచ్చేసి యశోద కొత్తగా పట్టు చీర కట్టుకున్నారంటే పోయి ఆ మట్టితో హక్ చేసుకుంటారు. పూర్తిగా మట్టి అవుతుంది. రోజు యశోదమ్మ చెప్తే వద్దు వద్దు చెప్తున్నా ఈయన వినలేవు. మట్టి ఓకే ఈయన వినడు. మన తర్వాత పట్టు చీర కట్టుకూడదు, పట్టు చీర విన పాడబోతుంది కదా, పట్టు చీర వదిలేసుకొని కాటన్ చీర కట్టుకున్నది ఆమె. కృష్ణుడు వచ్చారు, అన్నీ అదే మరి మట్టితో వస్తారు. చూస్తా వా కృష్ణ యశోదమ్మ పిలిచింది. నేను రాను, ఎప్పుడు వస్తారు కదా. లేదు, నేను వచ్చి హక్ చేసుకునే నా శరీరంలో ఇదేంటంటే స్వామివారి శరీరం ఉన్న మట్టి కూడా విషయడం అది ఎక్కడ ఉంది, స్వామివారి పైన ఉంది. ఆ కృష్ణుడు చెప్తాను, నేను వచ్చి హక్ చేసుకోవాలంటే నువ్వు పట్టు చీర కట్టుకోవాలి. పట్టు చీర కట్టుకున్నదా నేను హక్ చేసుకున్నా, దానిదా పాడపడుతున్నా, ఈ కాటన్ చీర నేను హక్ చేసుకోను ఇది చెప్తున్నారు కృష్ణుడు. అందుకంటే యశోదమ్మ పట్టు చీర కట్టుకొని హక్ చేసుకున్నారంట. స్వామి కృష్ణుడికి స్నానం అంటే నచ్చడు. పెరియాళ్వారు కృష్ణుడికి స్నానానికి పిలవడం కోసమే ఒక 10 పాసురమే రాశారు.
శ్రీ జయంతిలో అన్ని ఆళ్వార్ గురించి చెప్పేసి కృష్ణుడికినే పుట్టిన ఆళ్వార్ గురించి చెప్పలేకుండా తప్పలేదు కదా. పెరియ ఆళ్వార్ నీరాట్టని ఒక పాసురం, 10 పాసురంలో కృష్ణ స్నానం చేయడానికి రా, మీకోసం అక్కాలు పెట్టుకున్నాము, మీకోసం పండు పెట్టుకున్నాం, అది పెట్టుకున్నాం, ఇది వచ్చి మన పిల్లలు పిలుస్తున్నాం కదా, స్వీట్ ఉంది, చాక్లెట్ ఉంది, స్నానం చేసుకుని ఇది చేయండి చెప్తున్నారు. అప్పుడు స్వామి చెప్తున్నారంట, నన్ను చూడు ఎంత అందంగా ఉన్నాను నేను, ఈ మట్టి ఈ ఈ డస్ట్తో ఎంత అందంగా ఉన్నాను చూడు అంటే. அதுக்கு பாசுரம் 11 பாசுரம் 9 பாசுரంలో பூணி தொடுவினில் புக்கு புழுதி அலைந்த பொன்மேனி కాన పెరిదు ముహప్పర్ ఆగిలం కండారు పழிப்பர். అవునమ్మా మంచిగా ఉందిదా, నాకు తెలుసు, చూడడానికి చాలా మంచిగా ఉంది. ఇది ఈ పాసురం నీరాటల పాసురము సన్నిధానంలో స్వామివారికి అభిషేకం జరిపిన సమయంలో స్వామికి గంధం చేస్తారు కదా, గంధం వేసినప్పుడు తులసి మాల స్వామి ఉన్నప్పుడు ఈ ప్రబంధం స్వామివారి ముందు చదువుతున్నారు. మీరు ఇది నేను చెప్పిన మంచిగా గుర్తుపెట్టుకొని స్వామివారి చూడండి. గంధం చూస్తే ఇట్ విల్ యాస్ లైక్ డస్ట్, పసుపు చూస్తే పసుపు తెలుస్తుంది, కానీ గంధం కూడా కలర్ ఇట్ యాస్ లైక్ డస్ట్. ఈ పాసురము గుర్తుపెట్టుకొని స్వామివారు చూడండి. పుழுதி అలైంద పొన్మేని, కృష్ణుడికి దేహం పూరా డస్ట్ ఉందా ఎలా ఉంటో సేమ్ స్వామి చందనంలో ఉన్నప్పుడు అలాగే ఉంటారు. స్వామి చందనములు ఉన్నప్పుడు చూడాలి, చూస్తే సేమ్ కృష్ణుడు డస్ట్తో ఎలా ఉంటారో ఈ డస్ట్ ఉన్న అదే ఫీలింగ్ ఇప్పుడు స్వామి గంధంలో ఉన్నప్పుడు యూ విల్ గెట్ ద సేమ్ ఫీలింగ్. సో ఆగిలం కండా పడిపోయి చూసిన వారందరూ ఈ ఈ ఈ అమ్మాయి ఈ అబ్బాయికి స్నానం చేయడానికి కూడా నేర్పించలేవా? అప్పుడు తర్వాత ఆమె చెప్పింది ఏంటో, నప్పిన్నై కాణిల్ సిరికం, కృష్ణ ఊరంది చెప్తున్నా పర్లేదు, రేపు కోడలు వచ్చేసి, నప్పిన్నై కోడలు కదా, కృష్ణుడు పెళ్లి చేసి నప్పిన్నై యశోదమ్మ కోడలు కదా, కోడలు వచ్చేసి ఈ అమ్మాయి ఒక స్నానం చేయలేకుండా కూడా అబ్బాయి ఇది అమ్మాయి ఎలా పెరిగిపెచ్చింది, హౌ షీ గ్రో మేక్ హిమ్ లివ్, ఇలాంటి ఉందే అలాంటి తిడతారు నన్న, దానికోసమా వచ్చి స్నానం చేసుకోపా. పూని తొழில் నప్పిన్నై కాణిల్ సిరిக்கும் మాణిక్యమే ఎన్మనియే, ఏ మాణిక్య నా తంగం నా వైరము వచ్చి స్నానం చేసుకోమా అని పిలుస్తారు. హలో పన్న చెంజిల్ మార్విల్ మన్నిడ పెట్టిలేనందో అది దొరకలేవు దేవికి అమ్మకి. ఇది కడత ఇంకొకటి, వన్న సెంచిరు విరల్ అనైత్తం, కృష్ణుడికి ఇది కృష్ణుడు మాత్రం కాదు, మీ ఇంట్లో కూడా పిల్లలు చూడండి, మీరు పేరు భోజనం పెడితే ఏం చేసిన నేనే తింటాం, వాళ్ళకి రాదు నేనే తింటాం అని చేసుకొని ఏం చేసిండి చేయి పెట్టి ఇలా చేసి ప్లేట్లో ఉన్న పదార్థం కూడా పైకి కింద కూడా అయిపోయి నోరులో కొంచెం మూకులో కొంచెం ఇక్కడ కొంచెం అవుతుంది. కృష్ణుడు ఏం చేశారంటే వన్న చెంచిరు విరల చేయి పెట్టుకొని ఆ అన్నము ఇలా చేసి వారి వాయికు, ఆయన నోరు ఇంత ఉంది, వారి వాయికొండ నేను మంచి తింటాను నేను అలాంటి లోపల పెట్టుకున్నారు, సగం పోయింది, సగం బయటకు వచ్చింది. యశోదమ్మ సెపరేట్గా భోజనం చేయదు, స్వామివారికి ఇప్పుడు నోరు తిండి బయటకు వచ్చింది కదా, ఇది తీసుకొని తిన్నే ఆమెకి ఆకలి అయిపోతుంది. ఎంత గొప్ప యశోదమ్మ. మన ఇప్పుడు గుడి లేదు, స్వామివారు దైవేద్య ప్రసాదం ఇది కండరులో చేసుకుని స్వామివారు కండరులర్ చూసి కృప చేస్తున్నారు. అక్కడ యశోదమ్మకి స్వామివారు నోరు తిందే వచ్చిన ప్రసాదం. వైరల్ అనైత్తం వాయికొండ అడిసిలిన్ మిచ్చల్, అడిసిలిన్ అంటే పుట్టింది బయటకు వచ్చిన మిచ్చల్ ఉన్న పెట్టిన అది భోజనం చేయడానికి యశోదమ్మ కదా దొరికింది, దేవికి దొరకలేదు కదా. ఉన్న పెట్టలేని ఓ కొడువినయే, ఇలాంటి కొడుమయాన జన్మ నాకు దొరికిందే, నాకు ఎందుకుమా నీ జన్మ ఇచ్చావు అని ఓ ఎమ్మోయే అమ్మా ఇచ్చారని ఈ పాసురంలో చెప్తున్నారు. ఇది కులవేవాడు కూడా కృష్ణ అనుభవం. శ్రీమదే రామానుజాయ నమః.